స్వయంభూ భోగి గణపతి పీఠంలో శుక్రవారం ఉదయం సంకష్టహార చతుర్థి నగర సంకీర్తన జరిగింది. చతుర్థి ఉపవాస ఆరాధకులు పసుపు గణపతిని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి గణపతి సహస్రనామ పారాయణంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ సంకష్టహార చతుర్థి వివరాలను వెల్లడించారు. అనంతలక్ష్మి, పద్మావతి, నాగమణి, వరలక్ష్మి, సత్యవేంకటలక్ష్మి, నాగమణి తదితరులు అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ కలియుగం మొత్తంగా 4,36,000 సంవత్సరాల్లోనూ కూడా భగవన్నామంతో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సత్యయుగం వైపు నడిపించే బాధ్యతను కూడా ఆ సృష్టి స్వయంభు గణపతే చేపడతారు. ఆ విధంగా మరి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క కలియుగ ఆది స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళి వచ్చిన తర్వాత కాంస కవచ యజ్ఞధారణ జరిగినటువంటి సందర్భంలో ఈ యొక్క సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ 24 నెలల పాటు కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సంకష్టహార చతుర్థి ఉపవాసం కానీ వ్రతం కానీ పూజ కానీ చేసుకోవాలి. అదేవిధంగా మాఘమాసంలో ప్రారంభించి 24 నెలల పాటు దీన్ని కొనసాగించుకుంటే 14 తరాల పాటు గత పూర్వజన్మల ప్రారంభ కర్మల నుంచి కూడా పరిహారం కలిగి మరి ఈ సృష్టిలో ఎటువంటి అధర్మాలకి తావులేనటువంటి జీవితాన్ని గడిపేటువంటి భాగ్యం ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో కలుగుతుంది. ఇది పూర్వీకుల సంప్రదాయంగా ఉన్నటువంటి సంకష్టహార చతుర్థి. ఈ చతుర్థి ఉపవాసం కానీ పూజ కానీ చేయడం వల్ల సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసినటువంటి ఫలితాలన్నిటినీ కూడా ఈ చతుర్థి ద్వారా పొందవచ్చు. కాబట్టి సంకష్టహార చతుర్థిని ఈ యొక్క ఉపవాసాన్ని, వ్రతాన్ని, పూజని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని భోగి గణపతి పీఠం స్వాగతిస్తూ ఆహ్వానిస్తుంది.